అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. మనందరం కలిసి దేవుని సంగతులను ధ్యానం చేస్తున్నాము. దేవుడు మనలను సందర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో ప్రోత్సాహాన్ని కలిగించి ఆధ్యాత్మిక క్రమశిక్షణను మనకు అనుగ్రహించడం మనందరికీ తెలిసిన సంగతే. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చేసిన సేవలో తాను ఎదుర్కొన్న కొన్ని సామాన్యమైన సంగతులను ఏ విధంగా పరిష్కరించాడో వాటిని మీకు తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనములో, వారిని చూచి విశ్రాంతి రోజున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. విశ్రాంతి రోజు అంటే శనివారము విశ్రాంతి తీసుకోవాలి అనే యూదుల ధర్మశాస్త్రానుసారంగా యేసుప్రభు తన సేవలను జరిగించే రోజుల్లో కాస్త పాండిత్యం కలిగిన పరిసయ్యులు, తత్సంబంధమైనటువంటి మనుషులు ప్రభు సేవలను అడ్డగించటానికి ప్రయత్నం చేశారు. అంటే ఉన్నతమైన భావాలతో జీవించకుండా, ఉన్నతమైన పద్ధతిలో భక్తి చేయకుండా, అత్యంత సామాన్యమైన వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి, అదేమంటే భక్తి చెయ్యాలి అంటే ఇలాంటివి కూడా చాలా ప్రాముఖ్యం అన్నట్లుగా భావించి, ఏ విధంగానూ ప్రయోజనము లేనటువంటి సంగతులకు వారు చాలా సమయాన్ని ఖర్చు చేస్తూ వాదోపవాదాలు చేస్తూ ఉండేవారు. విశ్రాంతి రోజున విశ్రాంతి తీసుకోవటం సామాన్యమైన సంగతే, కానీ అత్యవసరమైన సందర్భాలలో కొన్ని కార్యక్రమాలను జరిగించడానికి అవకాశం ఉన్నది. అన్ని సంగతులు ఎక్కడో ఓ చోట రాసి ఉండనక్కర్లేదు కదా. ఎందుకంటే ప్రతి మనిషికి దేవుడు మనస్సాక్షిని ఇచ్చాడు. ఏది ధర్మమో, ఏది అధర్మమో, ఏ ప్రాణానికి సంరక్షణ అవసరమో, ఏ ఇంటికి దీవెన అవసరమోననేది ఆ సందర్భానుసారంగా చేయవలసిన నిర్ణయాలు. అలాగని దైవ విరుద్ధమైన కార్యక్రమాలను జరిగించడానికి దేవుడు రాసిపెట్టని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకోవటానికి అవకాశం లేదు. కానీ ఓ మంచి పని చేయటానికి కొన్ని సందర్భాలలో దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షిని ఆధారం చేసుకుని దేవుని కార్యాలను జరిగించటం ధర్మమని యేసు ప్రభు ఆయా సందర్భాలలో చేసిన అద్భుతాల ద్వారా, చెప్పిన మాటల ద్వారా మనం గ్రహించాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం ఆరంభం నుంచి చదివినప్పుడు, సమాజ మందిరములో కొంతమంది పెద్దలు, ప్రముఖులు ప్రవేశించినప్పుడు యేసు ప్రభు కూడా అక్కడికి వెళ్ళాడు. ఓచ చెయ్యగలిగినటువంటి ఒక మనిషి అక్కడ ఉన్నాడు. అంటే 2 చేతులలో ఒక చెయ్యి బాగా సన్నగా ఉండి దేనికి పనికి రాకుండా ఉందన్నమాట. ఆ చెయ్యి ఉన్నదే కానీ దాని వలన అతనికి ప్రయోజనం లేదు. అతడి జీవితంలో ఆ చెయ్యి సరిగా పని చేయనందున కొన్ని బాధలను ఎదుర్కొంటున్నాడు. ఆ సంగతిని గమనించినటువంటి కొంతమంది ప్రత్యేకింపబడిన పరిసయ్యులు, పండితులు, యేసుప్రభు ఏం చేస్తాడా చూద్దాం, విశ్రాంతి రోజు కదా, లెక్క అయితే స్వస్థపరచకూడదు, ఒకవేళ యేసుప్రభు స్వస్థపరిస్తే దానిని ఓ పెద్ద సంగతిగా ప్రజలందరికీ తెలియజేసి ఇతడు దైవ ప్రతినిధి కాదని నిరూపించాలి అనే ప్రత్యేకమైన ఉద్దేశంతో యేసుప్రభు ఏం చేస్తాడానని ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఆ సమయంలో యేసుప్రభు ఏమన్నాడంటే, నీవు లేచి మధ్యను నిలువమని ఓచ చెయ్యగలవానితో చెప్పాడు. యేసుప్రభు వారిని చూచి అన్నాడు, విశ్రాంతి రోజున కీడు చేయుట ధర్మమా, మేలు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని వారిని అడిగాడు. వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నారు. ఈరోజు విశ్రాంతి రోజండి, ఏమీ చేయటానికి వీల్లేదు, ప్రాణం పోయినా ప్రాణం వచ్చినా, ఓచ చెయ్యి ఉన్నా, ఓచకాలున్నా, ఏ రోగం ఉన్నప్పటికీ ఈరోజు విశ్రాంతి తీసుకోవలసినదే కానీ ఏ అద్భుతమో చేయటానికి వీల్లేదని వాళ్ళు చెప్పలేకపోయారు. ఈ సంగతిని మనం గమనించాలి. ధర్మశాస్త్రములో కొన్ని నియమ నిబంధనలు ఉన్నమాట నిజమే, కానీ అన్ని నియమ నిబంధనలు రాసి ఉండనక్కర్లేదు. మనస్సాక్షి వెలుగులో దేవుని ధర్మాన్ని ఆధారం చేసుకుని దేవుని నడిపింపులో కొన్ని సత్కార్యాలు జరిగించటానికి అవకాశం ఉన్నది కదా. ఆ మాటకు వస్తే నేనైనా మీరైనా ఎన్ని నియమ నిబంధనలు చెబుతామండి. కొన్నిసార్లు ఆ సందర్భములోకి వెళ్ళినప్పుడు తప్ప మనకు ఆ నిబంధన ఉంటే బాగుండేది, లేకపోతే బాగుండేది అనే ఆలోచన తట్టదు కదా.
ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి వాటిని దేవుడు అనుగ్రహించాడు. ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, దేవుని ఎలా సేవించాలి, ఈ సంగతులన్నీ కూడా అందులో వ్రాయబడిన మాట నిజమే. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ధర్మాన్ని జరిగించటానికి, ప్రాణాన్ని రక్షించటానికి అది విశ్రాంతి రోజా, మామూలు రోజానని పెద్దగా పట్టించుకోవలసిన పని లేదు. ఇతరులకు హాని కలిగించేవి, దేవుని ధర్మానికి విరుద్ధముగా నడుచుకునే పద్ధతులలో నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అర్థం లేని భక్తిని చేస్తూ అదేదో ఉన్నతుల లక్షణంగా భావించే మానసిక బలహీనులు, ఆధ్యాత్మిక బలహీనులు ఈ రోజుల్లోనూ ఆ రోజుల్లోనూ ఉన్నారు. మీ ప్రాంతాలలో కూడా ఉన్నారు కదా. అప్రధానమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనివ్వటం, ప్రాధాన్యమైన సంగతులను అస్సలు పట్టించుకోరు వీళ్ళు. ప్రార్థనకు రావటం కానీ, బైబిల్ చదవటం కానీ, దేవుని సేవలో సహకరించటం కానీ, ఇలాంటి సంగతులను పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్ళు అలా అన్నారండి, వీళ్ళు ఇలా అన్నారండి, వాళ్ళు పలానా బట్టలు వేసుకున్నారండి, పలానా భోజనం చేశారండి, పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, వచ్చారండి అని అనవసరమైన అప్రధానమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వాళ్ళేదో పరలోకానికి చాలా దగ్గరగా జీవించినట్లుగా భావిస్తూ తమను తాము అనవసరముగా హెచ్చించుకునే కొంతమంది విచిత్రమైన భక్తులను మనం చూస్తున్నాం. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో తెలియదు. అనవసరమైన వాటిని నెత్తిన పెట్టుకుని అవేవో పెద్ద పరిశీలనకు అర్హమైన సంగతులుగా భావించి సమయాన్ని వృధా చేస్తూ అర్థం లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలను జరిగిస్తూ మా పద్ధతులు వేరండి, మా భక్తి వేరండి, మీలాగా మేము రాజీ పడి అన్ని కార్యక్రమాలు జరిగించమండి, మేము దేవుని చేత నడిపించబడుతున్నామండి, మా ధోరణి మా పోకడ వేరండి అని అనవసరమైన సంగతులను అధికముగా హెచ్చించుకుని చాలా గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. మనస్సాక్షి వెలుగులో భక్తి చేయకుండాను, మనస్సాక్షి వెలుగులో బ్రతకటం చేత కాకుండాను అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి అర్థం లేని కార్యక్రమాలు జరిగించటం ఏమిటండి? ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనబడిన ఈ పండిత వర్గానికి చెందిన వారికి వేరే పనేమి లేదు ఇది తప్పితే. ఆత్మశుద్ధితో భక్తి చేద్దాము, హృదయాన్ని శుద్ధి చేసుకుందాము, దేవుని దర్శనాన్ని పొందుకుందాము, బుద్ధిలో ఉన్న కల్మషాన్ని తొలగించుకుందాము, శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం కానీ బుర్రలో ఉన్న కల్మషం పోవట్లేదు, పరిశుద్ధమైన దేవుని వాక్కులతో మన జీవితాలను సవరించుకుందామనే ఆలోచన ఏ కోశాన లేకుండాను అర్థం లేని వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి అనవసరపు తర్కాన్ని పెట్టుకుని తామేదో ఉద్దండులమైనట్లుగా భావించే వెర్రి ధోరణులు ఆ రోజుల్లో మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా కొంతమందిని గమనించగలం కదా. మీ సంఘాలలో కూడా ఉన్నారు కదా. వాళ్ళకి ఎవరో చెప్పలేరండి. ఎవరు చెప్పినా వాళ్ళు ఇంకొక రెండో మూడో చెబుతూ ఉంటారు. వాళ్ళని అర్థం చేసుకోలేనంత బలహీనులు ఈ ప్రపంచంలో ఉన్నారని వాళ్ళు భావిస్తారు. మీకు అర్థం కాదులేండి మేము చేసే భక్తి అంటారు. అంత అర్థం కాని ఉన్నతమైన భక్తి ఏదో వాళ్ళు చేస్తున్నట్లు, ఆ భక్తిని అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కానట్లుగా ఉంటుందన్నమాట. అవును, మరి విచిత్రమైన భక్తి, విచిత్రమైన వేదాంతము, అర్థం లేనటువంటి కార్యక్రమాలు ఎవరికి అర్థమవుతాయి? వాటిని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేయటం కంటే కాస్త అర్థవంతమైన దేవుని సేవలను అందించే వారికి సహకరించడం, అర్థవంతమైన ఆత్మశుద్ధితో కూడిన బోధలు చేస్తూ సేవలను కొనసాగించడమే ఉత్తమం కదా. యేసుప్రభు వారి మధ్య ఆ ఊచ చెయ్యి గలవాణిని నిలబెట్టి అడిగాడు, ఇది విశ్రాంతి రోజు, మీరు చెప్పినట్లుగా మోషే ధర్మశాస్త్రము చెప్పినట్లుగా ఈరోజు ఏది చెయ్యటానికి వీల్లేదు. అయితే అత్యవసరమైన సందర్భాలలో ప్రాణాన్ని సంరక్షించటానికి, ఓ మనిషికి విమోచనను కలిగించటానికి మనం కొన్ని కార్యక్రమాలు జరిగించడానికి అవకాశం ఉన్నది కదా. మీరు చెప్పండి, మీరు నేనేదైనా అద్భుతం చేస్తే చూసి అది తప్పు అని చెప్పటానికి మీరందరూ సమాజ మందిరానికి వచ్చారు కదా, మీ ఆలోచన ఏమిటో చెప్పమని అడిగాడు. చెప్పమని అడిగినప్పుడు వాళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చెప్పాలి కదా. వాళ్ళు మౌనంగా ఉన్నారు. వారు మౌనముగా ఉన్నప్పుడు ఆ ఊచ చెయ్యి గల వానితో చెప్పాడు, నీ చెయ్యి చాపు అని. అతడు చెయ్యి చాపాడు, ఆ చెయ్యి బాగుపడింది. అందరూ చూచారు, సంతోషించారు. వారు వెలుపలికి పోయి వీళ్ళ భావాలతో ఏకీభవించే హేరోదీయులతో ఈ సంగతులన్నిటినీ చెప్పుకున్నారన్నమాట. దాని వలన ప్రభువు భయపడిందేమీ లేదు, ఆయన చాలా ఇబ్బందికి గురైంది కూడా ఏమీ లేదు. అర్థం లేనటువంటి వాళ్ళు ఎంతమంది కలిస్తే వాళ్ళ వలన ప్రయోజనం అండి? అర్థం లేని భావాలతో అర్థం లేని భక్తి కార్యక్రమాలను జరిగిస్తూ
అదేదో పెద్ద సమూహమని, అదేదో తీక్షణమైన భక్తి అని భావించే విచిత్రమైన మనుషులందరూ ఓ చోట కలుసుకుని కాస్త పద్ధతి ప్రకారం భక్తి చేసేవారిని, పద్ధతి ప్రకారం బోధించేవారిని అదో రకమైనటువంటి విశ్లేషణ జరిగిస్తూ ఉంటారు. వారికి సమాధానం చెప్పుకోవలసిన చింత యోగ్యమైన దేవుని సేవకులకు కానీ, భక్తి చేసేవారికి కానీ లేదు కదా. ఈ సంగతులను మనం గమనించటం చాలా ప్రాముఖ్యం. ఏ సమస్యకు ఎంత ప్రాధాన్యతనివ్వాలి, ఏ సంగతిని ఎంతవరకు మనం ఆలోచన చెయ్యాలి, ఇవి ప్రధానమైన సంగతులు కానీ అనవసరమైన సంగతులను ఎందుకండి ఆలోచించటం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా ప్రస్తావించబడింది. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇంతకంటే అడగవలసిన సంగతులు ఏమీ లేవు. యేసుప్రభు చెప్పిన పారమార్థిక సత్యాలు తెలుసుకోవాలనే ఆలోచన లేదు. నిరంతర జీవాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ సంగతి ఏమిటో కాస్త వివరముగా మీ బోధకుడిని చెప్పమని శిష్యుల దగ్గరకు వచ్చి అడిగింది లేదు. దేవుని రాజ్య సువార్తను యేసుప్రభు ప్రకటించినప్పుడు కాస్త వివరంగా ఆ సంగతులు చెప్పమని అడగండి అని శిష్యుల దగ్గరకు వచ్చి పరిసయ్యులు అడిగింది లేదు. కానీ యేసు ప్రభు అంట పాపులతోనూ సుంకరులతోనూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్నాడంట. అది తప్పు అయిపోయింది ఈ మహాభక్తులకి. పాపులు అంటే నేను వేరుగా చెప్పనక్కర్లేదు, మానసికంగా ఆధ్యాత్మికంగా దారి తప్పినటువంటి ప్రజలు. సుంకరులు అంటే సుంకము వసూలు చేసేవారు, అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అంటాం కదా. కొంచెం వాళ్ళు ఎక్కువ వసూలు చేసి ఆనాటి రోమా ప్రభుత్వానికి వారు కట్టవలసినది కట్టి మిగిలినది వాళ్ళ దగ్గర ఉంచుకునేవారు గనుక యూదులు బహుగా ద్వేషించేవారు. మీరు యూదులై ఉండి రోమియుల దగ్గర ఉద్యోగం చేస్తూ ఊడిగం చేస్తూ మా దగ్గర కట్టించుకోవలసిన పన్ను కంటే ఎక్కువ కట్టించుకుని కొంత మీరు ఉంచుకుంటున్నారు, కొంత మాత్రమే కడుతున్నారని సుంకరులను బహుగా ద్వేషించారు. ఆ రోజుల్లో వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు, కాస్త బుర్రజ్ఞానం కలిగిన వాళ్ళు. కాకపోతే వారు ఎంచుకున్న ఉద్యోగాన్ని ఆ విధంగా వినియోగించుకున్నారు. ఇక్కడ యేసు ప్రభు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడంట. ఆ సంగతి మహాభక్తులైన పరిసయ్యులు చూచి శిష్యుల దగ్గరకు వచ్చి, ఏంటి మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు, అలా చేయకూడదు కదా, పరిశుద్ధుడైతే ప్రత్యేకంగా ఉండాలి కదా, ఎవరితోనూ కలవకూడదు కదా, అలాంటి వాళ్ళను దగ్గరకు రానివ్వకూడదు కదా, మేము చూడండి ఎవరిని కలవకుండా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాము, ఎవరిని మా దగ్గరకు రానివ్వము, అంత తేలిగ్గా మాతో మాట్లాడనివ్వము, అంత తేలిగ్గా మాతో కూర్చుని భోజనం చేసే అవకాశం కూడా కల్పించము. ఒకవేళ భోజనం చేసే అవకాశం కల్పించాలంటే దానికంటూ ఒక పద్ధతి ఉన్నది. మీ బోధకుడు గొప్పవాడు అంటున్నారు కదా, ఆయన అందరితో కలిసిపోతున్నాడు ఏమిటి, అత్యంత సామాన్యంగా ఉంటున్నాడేమిటి, తనను తాను ప్రత్యేకించుకోవాలి కదా, అందరికీ కనపడకుండా మరుగు చేసుకోవాలి కదా, ప్రజలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలి కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు తన దగ్గర వేచి ఉండేటట్లు చెయ్యాలి కదా. ఏమిటి మీ బోధకుడు అందరితో కలిసిపోయి అందరితో భోజనాలు చేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు అని పరిసయ్యులు శిష్యులను ప్రశ్నించారంట. కొంతమంది ఆధ్యాత్మిక ధోరణి ఈ రోజుల్లోనూ ఆ రోజుల్లోనూ ఈ విధంగానే ఉన్నది కదా. దేవుని సేవ పేరుతో ప్రజలకు సేవ చేయవలసినది పోయి, ప్రజలకు దగ్గర అవ్వటం పోయి, అర్థం లేనటువంటి పద్ధతులను సృష్టించుకొని తామేదో ఉన్నతమైనట్లుగా భావించి, మేము వాళ్ళతో కలవము వీళ్ళతో కలవము, బాగా కలిగిన వాళ్ళతోనే మాట్లాడతాము, కలిగిన వాళ్ళతోనే భోజనాలు చేస్తాము, కలిగిన వాళ్ళనే మా దగ్గరకు రప్పించుకుంటాము, మేము ఒకవేళ వెళ్ళవలసి వస్తే అలాంటి వాళ్ళ దగ్గరికే మేము వెళతాము కానీ మేము సామాన్యుల దగ్గరకు వెళ్ళము అన్నట్లుగా ఆ మాటలు తమ నోటితో చెప్పకపోయినప్పటికీ వారి పద్ధతుల ద్వారా బహుస్పష్టముగా నిరూపించుకుంటూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దేవుని సేవలు జరిగించడం అంటే అన్ని వర్గాల వారిని ప్రభు సన్నిధిలో ప్రేమించి ఎప్పుడు ఏది అవసరమో దానిని జరిగించాలి. సేవలో ఒత్తిడిగా ఉండటం వేరు, ఒత్తిడిగా ఉండాలని అనుకోవటం వేరు. అందరూ ఒత్తిడిగానే ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు ఒత్తిడిగానే ఉంటాను. అలాగని 365 రోజులు క్షణం తీరిక లేకుండా ఉంటున్నానని నేను చెప్పలేనుగా. సభలో సమావేశాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు నాకు కూడా కాస్త ఖాళీ తక్కువగానే అనిపిస్తుంది. అలాగని 365 రోజులు అంతే ఒత్తిడిలో ఉంటున్నానని చెప్పలేం కదా. కొన్ని రోజులు అలా ఉంటాయి, కొన్నిసార్లు 10 రోజులు 15 రోజులు
ఏదైనా ప్రత్యేకమైన బాధ్యతలు భుజాన వేసుకున్నప్పుడు తప్పదు. అంతేగాని పాపులతోనూ సుంకరులతోనూ అంటే ప్రజలతో కలవవలసిన సందర్భం వచ్చినప్పుడు, ప్రజల సమస్యలను పరిష్కరించవలసి వచ్చినప్పుడు, వాళ్ళతో కలిసి కూర్చుని మాట్లాడవలసి వచ్చినప్పుడు, ఈరోజు కుదరకపోతే రేపు, రేపు కుదరకపోతే ఎల్లుండి, ఆ పద్ధతిలో ఆ దామాషా చొప్పున దేవుని సేవలు జరిగించాలి. కానీ అసలు నేను ఎవరిని కలవనండి, నా దగ్గరికి ఎవరిని అనుమతించను అన్నట్లుగా వ్యవస్థను నడపటం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు నేను కూడా కలవలేను కదా. నాతో చెప్పకుండా వచ్చారనుకోండి, నేను ఏదైనా కార్యక్రమంలో ఉన్నప్పుడు వాళ్ళను కాసేపు కూర్చోబెట్టక తప్పదు. అయినా చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చినా నా దగ్గరకు వచ్చిన వారిని వీలైనంత తొందరగా కలుసుకుని మాట్లాడి పంపించాలనేదే నా ఉద్దేశం. అంతేగాని నేను కలవనండి, నాకు కుదరదండి అని చెప్పే పద్ధతిని అనుసరించటానికి నా ఆలోచనలు ఒప్పుకోవు. అలాగే మీలో చాలామంది అదే పద్ధతిని అనుసరిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ మనం ఎంత తక్కువ గలిస్తే అంత మంచిదనే భావనలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ భావనను సరిచేసుకోవటం మంచిది. దేవదేవుడే పరలోకము నుండి భూలోకానికి మన సన్నిధికి వచ్చి మనలో ఒకటిగా కలిసిపోయి మనతో సంచరించి రాత్రనక పగలనక సేవలు అందించి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజలకు బోధ చేసి స్వస్థపరిచి అంత గొప్ప అవకాశం మనకు కల్పిస్తే ఆ దేవుని సేవలు జరిగించేటటువంటి మనం కొన్ని మౌలికమైన సంగతులను గుర్తించడం చాలా ప్రాముఖ్యమండి. నేను ఇంతకుముందు చెప్పాను, నాకంటే ఎక్కువ బాధ్యతలు కలిగిన దైవ సేవకులు నేను కలిసినంత వీలుగా వారు కలవలేకపోవచ్చు. ఆ పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారికి అతి విస్తారమైన సేవాభారము ఉన్నందున క్షణం కూడా తీరిక లేని పరిస్థితులు, కుటుంబంతో కూర్చొని మాట్లాడే పరిస్థితే సరిగా లేనప్పుడు, కొన్ని రోజులు అలా ఉన్నప్పుడు నేను కలిసినంత వేగంగా వారు కలవకపోవచ్చు. కానీ వారి ఆలోచన విధానములో ప్రజలను వీలైనంత తొందరలో కలుసుకోవాలనే ధోరణే ఉండాలి. కానీ వాళ్ళతో మనకు పెద్దగా పని లేదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు. మనకు కావలసినవేవో వాటిని సమర్పిస్తే సరిపోతుంది. వాళ్ళకు పెద్దగా సమయం ఇవ్వవలసిన పని లేదని భావించడానికి అవకాశం లేదు కదా. యేసు ప్రభు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి కూర్చుని భోజనం చేసి వారి కుటుంబ సమస్యలను వింటూ వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మహాభక్తులు బయలుదేరారు. అర్థం లేనటువంటి భక్తులు అనమాట అండి వీళ్ళు. వాళ్లే పరిచయులు. ఏమిటండి, మీ గురువుగారు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తాడా? అసలు మేము పుట్టిన తర్వాత ఎప్పుడన్నా వాళ్ళతో కలిసి భోజనం చేశామా? పరిచయులమైన మేమందరము ఓ చోట కూర్చుని భోజనం చేశాం. మేమందరము పెద్ద తరగతికి చెందిన వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం, సొమ్ములున్న వాళ్ళం, పండితులమైన మేము అదే స్థాయిలో ఉన్న వాళ్ళతో భోజనాలు చేశాము. కానీ పాపులతోనూ సుంకరులతోనూ పుట్టిన తర్వాత మేము ఎప్పుడూ భోజనం చేయలేదయ్యా. మరి మీ గురువు గారు ఏమిటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడని అర్థం లేని ఆరోపణ చేసిన వ్యర్థమైన భావాలు కలిగినటువంటి పరిచయులు అన్నమాట అండి. వీళ్ళు ఎంత చదివితే ఏమిటి, ఎంత అనుభవం ఉంటే ఏమిటి, ఎంత సేవ చేస్తే ఏమిటి, ఎంత ధర్మశాస్త్రాన్ని వివరిస్తే ఎవరికి కావాలండి? సామాన్యమైన సంగతులు తెలుసుకోకుండాను అర్థం లేని భేషజాలకు పోయి దేవుని సేవ పేరుతో విచిత్రమైన అడ్డంకులు సృష్టించి తామేదో ఉన్నతమైన భావాలలో ఉన్నవాళ్ళమని చెప్పకనే చెప్పుకునే ధోరణి కలిగిన పరిచయుల మనస్సు కలిగినటువంటి వారు ఈ రోజుల్లో ఉన్నా, ఆ రోజుల్లో ఉన్నా, ఏ రోజుల్లో ఉన్నా వాళ్ళ వలన పెద్ద ప్రయోజనం లేదు. అలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకోమాకండి. పడిగాపులు పడుతూ వాళ్ళ దర్శనం కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ దైవ దర్శనం చేసుకున్నటువంటి మనిషి ధన్యుడవుతాడు. ఆ సంగతిని గుర్తించి మనం దేవుని సేవలో వివేకముగా ముందుకు సాగాలి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అనారోగ్యము కలిగిన వారికే వైద్యుని అవసరత ఉన్నది కదా, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యునితో పనేమున్నది? మీరందరూ గొప్ప ఆరోగ్యం కలిగినటువంటి మనుషులు కదా, మీకు నాతో పని లేదు. వీళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు, పాపము తత్సంబంధమైనటువంటి బాధల మధ్యలో నలిగిపోతున్నారు, వారికి నా సేవలు అవసరం అని పరోక్షంగా వాళ్ళను గద్దించాడు. వాళ్ళు కూడా అంతే మానసిక రోగంలో బ్రతుకుతున్నారు. ఈ పరిచయులు అనబడిన వాళ్ళు చేతిలో సొమ్ములు ఉన్నాయి కానీ
సంఘములో కాస్త పరపతి ఉన్నమాట నిజమే కానీ బుద్ధి వికాసం లేకుండా, బాధ్యత లేకుండా ఆలోచిస్తూ తమను తాము హెచ్చించుకుంటూ తామేదో మేధావులైనట్లు, మిగిలిన వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అయినట్లు, వాళ్ళు చేసేది భక్తిగానట్లు, వాళ్ళు చేసేది సేవగానట్లు, వీళ్ళు చేసేదే సేవ అన్నట్లుగా భావించి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నటువంటి ఈ మానసిక రోగులు ఉన్నారే, వాళ్లను నేరుగా ప్రభు గద్దించకుండాను వివేకంగా చెప్పాడు. అనారోగ్యవంతులకు వైద్యుల అవసరత ఉన్నది కానీ ఆరోగ్యవంతులకు ఎందుకు? మీరు ఆరోగ్యవంతులని భావిస్తున్నారు కదా, మీకెవరో సలహాలు ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే మీరు పండితులు, మీకు అన్ని సంగతులు తెలుసు. ఏ సంగతిని ఏ విధంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలో తెలియకపోయినప్పటికీ మాకు అన్ని సంగతులు తెలుసు, మాకు అపారమైన జ్ఞానం ఉన్నదనుకునే విచిత్రమైన పండితులైన మీకు నా సలహాలు సంప్రదింపులు అక్కర్లేదు, నా వైద్యంతో పని లేదు, నేను పాపులను పిలువ వచ్చి తిని అని యేసు ప్రభు సమాధానం చెప్పాడు. దేవుని ప్రజలారా, వ్యర్థమైన భావాలను భక్తి భావాలుగా ఎవరికి వారు చెప్పుకుంటూ భజన చేసే నలుగురిని వెంటేసుకుని తిరుగుతూ అపారమైనటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగిన వారుగా వాళ్ళ చేత చెప్పించుకుంటూ అర్థం లేనటువంటి భక్తి పద్ధతులను విడిచిపెట్టి అర్థవంతమైన ఆత్మశుద్ధితో కూడిన భక్తిని జరిగించటం ప్రధానం. రోజులకు ప్రాధాన్యతనివ్వటం, సమయాలకు ప్రాధాన్యతనివ్వటం, అనవసరంగా భక్తి లేని వ్యక్తులకు ప్రాధాన్యతనివ్వటం, అర్థం లేని సేవలు జరిగించే వారి చుట్టూ పడిగాపులు పడుతూ తిరగటం, ఇలాంటి వాటి వలన పెద్ద ప్రయోజనం లేదు. విశ్రాంతి రోజున కీడు చేయటం ధర్మమా, మేలు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా, ప్రాణాన్ని తీయటం ధర్మమా? మీరు చెప్పండి. ధర్మశాస్త్రంలో పండితులు కదా అని అడిగాడు ప్రభు. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. అత్యవసరమైన సందర్భములో ఏ రోజనేది ప్రాముఖ్యం కాదు, అది మేలు చేసే పని అయినప్పుడు దానిని నిస్సందేహంగా జరిగించవచ్చు. ఆ ఓచ చెయ్యగలిగిన మనిషికి గొప్ప విడుదలను ప్రభు ప్రసాదించాడు. కాస్త 2 చేతులతో శుభ్రంగా పనిచేసుకుని తనను తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఏ రోజైతే ఏంటండి, అర్థం లేనటువంటి వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి విచిత్రమైన సంవాదాన్ని జరిగించి ఎవరికి వారు మేము ఉన్నతులము గొప్పవాళ్ళమని చెప్పుకోవటం తప్ప ఎవ్వరూ వాస్తవానికి తలవంచరే. అందరూ పండితులే, అందరికీ అన్ని సంగతులు తెలుసు. ఎవరు చెప్పినా వీళ్ళు వినరు, అందరికీ చెప్పటానికే వీళ్ళు ఉన్నట్లుగా భావిస్తున్నారు. నేనైనా మీరైనా దేవుని ప్రజలారా నేర్చుకుంటూ నేర్పించే పద్ధతులనే ఉన్నాం. సర్వము గ్రహించిన వాళ్ళు ఈ భూలోకంలో ఎవరూ లేరు. కాకపోతే ఆ మాట చెప్పకపోయినా వాళ్ళు మేమంతా శోధించాము, సాధించాము, ఎవరొస్తారో రండి అని అలాంటి అమాయకపు మాటలు మాట్లాడినా వాళ్ళకి తెలియని సంగతి, అనంత జ్ఞానము కలిగిన దేవుని సంగతులను మనిషి పూర్తిగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. పరిశుద్ధాత్ముడు సమయానుకూలంగా మనకు సహాయం చేసి మనలను నడిపిస్తున్నాడు. అందుకని అనవసరమైన వాటికి అధిక ప్రాధాన్యతనిచ్చి అదేదో గొప్ప భక్తి అన్నట్లుగా భావించి ఎవరిని వారు హెచ్చించుకోకుండాను ఆత్మశుద్ధితో కూడిన భక్తి చేస్తూ వినయము విధేయతతో నలుగురితో కలిసిపోయి నలుగురిని కలుపుకుని అర్థవంతమైన భక్తి చేస్తూ దేవుని ప్రేమను పంచి దేవుని ప్రతినిధులుగా మరింత ప్రభావముతో అందరూ ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సేవలను బహుగా దీవించునుగాక. ఆమేన్.